వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మహాబలిపురంలో ఉన్న బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతానికి మామూలుగా ఈ బీచ్ ఏంటంటే పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి. లోపలికి వెళ్ళామంటే చాలా డేంజర్గా ఉంది. మహాబలిపురం వచ్చినప్పుడు ఈ బీచ్ని అయితే మిస్ కాకండి. ఒకసారి బీచ్ను మొత్తం క్లియర్గా చూపిస్తా చూడండి. ఒకసారి వాటర్ ఫ్లో కూడా ఎంత బీభత్సంగా వస్తుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. ఒకసారి ఈ బీచ్ని మొత్తం చూద్దాం పదండి. ఇగో మాకు బ్యాక్ సైడ్ కనబడుతుంది అనుకుంటా, ఈ లైటింగ్ సరిగా వస్తలేదు, కనబడతలేదు. ఇగో మొత్తం వాటర్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తా. ఎంతమంది పర్యాటకులు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. మార్నింగ్ టైంలోనే ఇంత రష్ ఉందంటే ఈవినింగ్ వరకు ఎంత ఉంటుందో ఇప్పుడు ఒక్కసారి చూపిస్తా చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ మనకు బస్ స్టాప్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నాం. మీకు బస్ స్టాప్ ముందు వచ్చేసి స్ట్రేట్ గల్లీ ఉంటుంది. ఆ గల్లీ నుంచి స్ట్రేట్గా వచ్చేసారనుకో డైరెక్ట్ బీచ్ దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు మనం వచ్చేసి మన మహాబలిపురం యొక్క బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మొత్తం ఇసుక ఇక్కడనే స్టార్ట్ అయింది చూడండి. మొత్తం ఇసుక చాలా దూరం ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడ వెళ్ళాం కదా, ఆ కార్నర్ వరకు వెళ్ళాలి. ఇంత పొద్దున చూడండి చాలామంది ఆల్రెడీ బీచ్ దగ్గరికి వెళ్ళి వస్తారు. కాకుల సౌండ్ చూడండి ఎంత వస్తుందో, బాగా సౌండ్ వస్తుంది. కాకులు అరుస్తూనే ఉన్నాయి చూడండి. వేసుకుంది ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ చేయలేదు. మామూలుగా మనం మార్నింగే వచ్చేస్తాం కాబట్టి కొంచెం షాపులు తక్కువ ఉన్నాయి. ఈవినింగ్ అయితే మస్తు రష్ ఉంటుంది ఇక్కడ. కొంచెం మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే ఈ బీచ్ని కవర్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ 4 అవర్స్లో మనకు బీచ్ ప్లస్ షో టెంపుల్ మహాబలిపురం అన్నీ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఒకసారి ఆ ముందుకైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం షో టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకు బీచ్ అయితే వస్తుంది. ఇంకా షాప్స్ ఇట్లయితే అన్నీ ఓపెన్ చేయలేదు, ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తారు. మార్నింగ్ 8 అవుతుంది. 10, 11 తర్వాత అసలు ఫుల్ రష్ ఉంటుంది ఈ ప్రాంతం. కింద మొత్తం ఇసుకనే ఉంది. మనకు బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ అనుకోండి, లోపలికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకసారి ముందు చూడండి ఎలా ఉందో, ఫ్రంట్కి చూపిస్తుంది చూడండి. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం చూడండి. ఇంకా కొంచెం దూరం కనబడుతుంది చూడండి, ఆ ముందటనే ఉంది. మొత్తం ఇసుకుంది అంతా. ఇసుక నడుచుకుంటూ పోవాలి. గ్లాసెస్ ఏమన్నా 50 రూపీస్ అట, కూలింగ్ గ్లాసెస్. ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ చేయలేదు, ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తారు. చెప్పులు వేసుకొని నడవాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది బీచ్లో. చెప్పులతో నడవలేకపోతున్నాం. అమ్మ ఇక్కడ ఏదో ఉంది చూడండి, అవన్నీ ఏమో ఉన్నాయి. వాటి పైన వేస్తే ఏది వేస్తే అది మనం తీసుకోవచ్చు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేనైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నా. కానీ ఇసుకలో నడవడం చాలా కష్టం ఉంది. చెప్పులు చేతులు పట్టుకొని పోతారు చూడండి అందరూ. వాటర్ బాటిల్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ. ఫైనల్లీ ఎండింగ్కి అయితే వచ్చేసినాం చూడండి బీచ్ దగ్గరికి. వావ్, అలలు బీభత్సంగా వస్తున్నాయి చూడండి. వావ్, షోర్ టెంపుల్ వచ్చేసి అక్కడ కనబడుతుంది అనుకుంటా. అగో అక్కడ అన్ని రాక్స్ ఉన్నాయి. ఇదంతా బీచ్ ఏరియా. ఇక్కడ కొన్ని గుర్రాలు అవి ఉన్నట్టున్నాయి చూడండి. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, మనకు సినిమాలో చూపిస్తారు ఇవి. ఒక సినిమాలో ఆలీ గారు వచ్చేసి మనకు ఈ గుర్రాలను నడుపుకుంటూ తోలుతారు చూడండి, చెన్నై మెరీనా బీచ్లో. మూవీ పేరు ఐడియా లేదు, సరే చూడండి. ఓ చాలా పెద్దగా ఉంది బీచ్. అక్కడి వరకు ఉన్నది చూడండి, ఆ ప్రాంతం వరకు ఉంది. ఇది మొత్తం బీచ్ ఏరియా. ఇక ఇదంతా బీచ్ అంటే ఒక్క దగ్గరనని కాదు, ఆర్ట్ సైడ్ ఉంది. మీరు అట్లానే స్ట్రేట్ వెళ్ళిరు అనుకో, ఇక్కడి నుంచి ఎంట్రన్స్ లేదు కానీ మీకు అక్కడ డైరెక్ట్ బస్ స్టాప్ నుంచి మరొక స్ట్రేట్ ఉంటుంది గల్లీ. అక్కడి నుంచి ఎండింగ్ వెళ్తే అక్కడ కూడా వెళ్ళొచ్చు. చాలా పెద్దగా ఉంటుంది బీచ్, ఒక దగ్గరనే కాదు. వావ్, అలలు చూడండి. వారే వా, వావ్, సో బ్యూటిఫుల్ చూడండి. తమిళనాడు అంటేనే మనకు ఆల్మోస్ట్ మీకు సముద్రం పక్కనే ఉంటుంది మొత్తం.
ఎంత బాగుంది చూడండి. కిందికి వెళ్ళి ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. వావ్, వాటర్ ఫ్లో బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి. ఒకసారి వ్యూ మొత్తం చూడండి. ఆ దూరం చూడండి, వాటరు ఆకాశం కలిసిపోయినట్టు కనబడుతున్నాయి మనకైతే. ఈ సౌండ్కి వినబడుతుందో లేదో మీకైతే. వావ్, ఏంటంటే ఒకవేళ మీరు మహాబలిపురం వచ్చినప్పుడు తప్పకుండా ఈ బీచ్ దగ్గర కూడా రండి, కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వస్తే ఏంటంటే టెంపుల్స్, వాటితో పాటు బీచ్, ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా బీచ్. ఓ నేను ఇట్లా కిందికి వెళ్ళి తీసినా కదా, నా దగ్గర దాకా వచ్చేసినాయి వాటర్ అయితే. మొత్తం తడిచిపోయినా. ఆ గుర్రాల మీద తిప్పుతుంది చూడండి. ఒక్కసారి వ్యూ అయితే చూడండి, మొత్తం క్లియర్గా చూపిస్తున్నా మీకు బీచ్ వ్యూ. ఇదంతా మహాబలిపురం బీచ్. థ్యాంక్ యూ.